అంటే ఆ రోజుల్లో మనం బియ్యం ఇస్తే పక్కన కందిపప్పు వండించేవాళ్ళు పప్పు ఇస్తారు. ఇట్లాంటిది బార్టర్ సిస్టమ్ అనేది మన పురాతన కాలంలో ఉండేది. ఆ బార్టర్ సిస్టమ్ నడుస్తుంది రేషన్ షాపులు. మరి వాళ్ళు ఏం చేసుకుంటారు అవన్నీ పెట్టుకుని? వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి వీళ్ళు వస్తారు బ్రోకర్లు, వచ్చి బియ్యం కొనుక్కుంటారు. రేషన్ షాపుల వాళ్ళ వెనకాల ఇంట్లోనో లేకపోతే వేరే చోట గోడౌన్ లాగా పెట్టుకుంటారు. ఇవన్నీ పెట్టుకున్నాక దాన్ని వీళ్ళు కొనుక్కుని ఈ బ్రోకర్ ఎంత కొంటాడు? ₹2 వేసుకుని ఒక ₹5 వేసుకుని డిమాండ్ని బట్టి. బ్రోకర్లు ఎక్కువ అయ్యారనుకోండి డిమాండ్ పెరుగుతుంది. బ్రోకర్ తక్కువ ఉంటే కనుక ఇది, ఎందుకంటే వాళ్ళకు రిస్క్ ఉంది, దారిలో పోలీసులు పట్టుకుంటే మళ్ళీ మొత్తం ఇరుక్కుంటారు. కాబట్టి అట్లాగా ఓ లారీ సరుకు వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు, రైస్ మిల్ వాళ్ళకి ఇచ్చి పాలిష్ పెట్టించి మళ్ళీ ఈ రైస్ మిల్ వాళ్ళు వీళ్ళకి ఇవ్వాలి కదా కోటా కిందన, ఇది మన సేకరణకి, ధాన్యం సేకరణ ఉంటది కదా గవర్నమెంట్ తరఫున సివిల్ సప్లైస్ కి, వాళ్ళకి ఇస్తారు. మళ్ళీ ఇదే బియ్యం సైక్లింగ్ అంటాం దాన్ని, అది ఒక ఆస్పెక్ట్. ఇవ్వటం, దాన్ని మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చి రేషన్, ఇది ఒక ఆస్పెక్ట్. ఇది ఒక 30% ఉంటుంది. అంతకు మించి ఏం చేస్తారు? ఎందుకంటే ప్రతి ఏడాది పండిస్తూనే ఉంటారు కదా ప్రతి సీజన్ లో. మరి ఏం చేయాలి? ఈ బియ్యం ఒకప్పుడు ఈ బియ్యం ఇట్లా సేకరించిన బియ్యాన్ని తీసుకెళ్లి వాజ్పేయి టైంలో సముద్రంలో పారపోసేవాళ్ళు. ఎందుకు పారపోసారు మరి?